ఇదేంటి మెయిన్ రోడ్డు మీద ముగ్గులు పెడుతున్నారు అని అనుకుంటున్నారా? ఎందుకని పెడుతున్నామో తెలియాలి అంటే వీడియో పూర్తి వరకు చూడండి. అందరికీ సంక్రాంతి 3 రోజుల పండుగ. అయితే దర్శనపాడు గ్రామానికి మాత్రం 4 రోజుల పండుగ. అందరూ కక్క ముక్క వండుకొని తినే రోజు కనుమ. ఈ కనుమ పండుగ రోజు దర్శనపాడుకు పక్కనే ఉన్న ద్వారకా తిరుమల అనగా చిన్న తిరుపతిలో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామివారు కర్రలతో కోలాటం, సన్నాయిల ఆరాటం, వేషధారు నాటక ఊరేగింపుతో స్వామివారు చిన్న తిరుపతి క్షేత్రంలో గిరిప్రదక్షిణం చేస్తూ పక్కనే ఉన్న మా ఊరి అనగా దొరసనపాడు గ్రామానికి వచ్చి స్వామివారి కళ్యాణం చేసుకోవడం అక్కడ ఆనవాయితీ. ఎందుకంటే మా ఊరిని స్వామివారి అత్తరిలుగా భావిస్తారు. ఈ ఊరేగింపులో నేను కూడా పాల్గొని దర్శనం చేసుకుని మనకున్న ఒక పిచ్చి వల్ల ఫొటోస్ అయితే దిగేశాను. ఊరేగింపుతో స్వామివారిని కళ్యాణ మండపానికి చేర్చి కళ్యాణం చేస్తారు. ఈ కళ్యాణానికి ముఖ్య అతిథిగా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవనీయులైన మద్దిపాటి వెంకటరాజు గారు వచ్చి ఉన్నారు. మనం ఆలయంలోకి వెళ్ళినా సరే దర్శనం చేసుకోవాలంటే కొన్ని మీటర్ల దూరంలో ఉండి దర్శనం చేసుకుంటాం. కానీ ఈ కనుమ పండుగ రోజు నాడు మాత్రం స్వామివారు మన దగ్గరికే వచ్చి దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం అక్కడే ఉండే గజేంద్రుడు కూడా ఊరేగింపులో పాల్గొంటాడు. ఊరేగింపులో పాల్గొనడానికి మాత్రం ఆ ఊరి భక్తులే కాకుండా కొన్ని ఊళ్ళ నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.